హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడు ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా డిఫరెంట్గా వెరైటీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక పావు కేజీ వరకు గోరుచిక్కుడు తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని కడిగి ఈ చిక్కుడుకాయ మునిగే వరకు వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని వీటిని పూర్తిగా మెత్తగా కాకుండా ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు కుక్ అయ్యేలోపు పక్కన ఇలా ఒక మీడియం సైజు లేదా పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా రఫ్గా కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, మీ ఇష్టం, మీరు మిక్సీ జార్లో అయినా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా క్రషర్లో వేసుకొని క్రష్ చేస్తున్నాను. సన్నగా కట్ అవుతాయి. ఇలా అవ్వాలన్నమాట, సన్నగా. ఈ బ్లెండర్ లేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. గోరుచిక్కుడు ఇలా ఉడికితే సరిపోతుంది, పూర్తిగా మెత్తగా ఉడకనవసరం లేదు. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోవాలి. ఆవాలను కాస్త వేగనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్, ఇది ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, ఎందుకంటే కారం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే కారం తగ్గించి వేస్తున్నాను. మీరు తినగలిగినంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు. మనం గోరుచిక్కుడు ఉడికించేటప్పుడు కూడా అందులో 1/2 టీ స్పూన్ వేసాం కదా, అందుకే ఇందులో 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. తగ్గితే తర్వాత చెక్ చేసి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మసాలాలను కూడా వేగనివ్వాలి. ఇలా మసాలాలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఉంది కదా, వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కాస్త ఉడకనివ్వాలి. మధ్యలో 1-2 సార్లు కాస్త మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అంతా ఎగిరిపోయింది. ఒకసారి మూత తీసి చూపిస్తాను. వావ్, స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. కర్రీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా ఉన్న ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఎంతో గుమగుమలాడుతూ గోరుచిక్కుడు ఉల్లిపాయ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. పూరితో కూడా తినొచ్చు, టేస్ట్ సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.